అటు తిరుపతి తిరుచానూరు రోడ్లో వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? మధు, వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? హరి, మనం చూస్తున్నాగా దాదాపు వందలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి రోడ్డును ఇప్పుడు క్లోజ్ చేయడం వల్ల తిరుపతి వాసులకు తీవ్ర ఇబ్బంది ఉంది. ఓల్డ్ తిరుచానూరు రోడ్ మార్గంలో 2 సంవత్సరాలుగా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. చిరు వ్యాపారులతో పాటు 25,000 మంది ప్రజలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. చాలాసేపటి నుంచి కూడా రైలు రోకో నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోడ్డు మార్గంలో గేట్ శాశ్వతంగా తెరిచివేయాలి, లేని పక్షంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు రావడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రధానమైన డిమాండ్ ఏంటి? రైల్వే అధికారులు ఏమన్నారు? 25,000 మంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఈ రైల్వే గేటు శాశ్వతంగా మూసివేసిన కారణంగా వాళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవటమే కాకుండా పక్క ప్రాంతానికి బస్టాండ్కు వెళ్లాలన్నా దాదాపు 50-100 రూపాయలు అదనంగా వాళ్లు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించటమే కాకుండా ఈ మార్గం గుండా వెంకటేశ్వర స్వామి యొక్క సారెను అమ్మవారి పంచమి రోజున ఇదే మార్గంగా వందలాది సంవత్సరాలు తీసుకువెళ్తున్నటువంటి సాంప్రదాయానికి గండి కొట్టి తీరని అపచారం జరిగింది. అలాగే పక్కనే అంకాళమ్మ దేవాలయం అనేటువంటి ఒక గ్రామ దేవత ఉన్నది. ఆ గ్రామ దేవతతో తిరుపతి వాసులకు, అటువైపు ఉన్నటువంటి వాసులకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. అంతే కూడా కాకుండా దాదాపు వందలాది మంది చిరు వ్యాపారస్తులకు పూర్తిగా పొట్టగొట్టేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా చిన్న సమస్య. ఇక్కడ అండర్వే బ్రిడ్జికి కేవలం 10 కోట్ల రూపాయల డబ్బులు కూడా కావు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ అండర్వే బ్రిడ్జిని నిర్మించకుండా పోయింది అన్నటువంటి భావన ప్రజలకందరికీ ఉన్నది. ఈ స్థానికుల సమస్య వలన రోజుకు దాదాపు 1-2 లక్షల రూపాయలు అదనపు భారాన్ని చాలాసేపు నుంచి ఆందోళన కార్యక్రమం చేస్తారు. చివరిగా రైల్వే అధికారులు ఏమన్నారు? రైల్వే అధికారులు మీ సమస్య న్యాయమైనదనని, ఈ సమస్య పరిష్కరించాలని, ఈ సమస్య పట్ల మాకు కూడా సానుభూతి ఉన్నదనని, ఇది నిజమైనటువంటి పోరాటం అని వాళ్లు గుర్తించి మా సమస్య పట్ల సానుభూతి తెలియజేయటమే కాకుండా పై అధికారుల దృష్టికి తీసుకువెళతామని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను 3 నెలల టైంను కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. 3 నెలల్లో ఈ సమస్య పరిష్కరింపబడకపోతే చాలా పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలతో, ప్రజలతో ఇక్కడ ఉద్యమం సాగుతుంది. మనం చూస్తున్న తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఖచ్చితంగా రైల్వే గేట్లు తెరిచించాలి, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు అన్ని వృద్ధి చేస్తారు. రైల్వే అధికారులు కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో చర్చలు జరిపారు. ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇదే సందర్భంలో కరుణాకర్ రెడ్డి 3 నెలల టైం బాండ్ విధించడం జరిగింది. తప్పనిసరిగా 3 నెలల పరిష్కరించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు మళ్లీ చేపడతామని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ దాదాపు 2 గంటలుగా చేపట్టినటువంటి ఈ రైలు రోకో వల్ల బాగా స్తంభించిపోయి వాహనాలని చెప్పవచ్చు. మరోవైపు వైఎస్ఆర్